వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. వైఆర్ఎం కాలేజ్ అంటేనే కల్వకుర్తిలో ఒక చరిత్ర కలిగిన కాలేజ్. దాదాపు 29-30 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కాలేజీలో ఒకప్పుడు దాదాపు 3000 మంది విద్యార్థులు ఇక్కడ బోధన తీసుకునేవారు. సో ప్రస్తుతం ఇక్కడ కొత్త నూతన యాజమాన్యం మారింది. ఇక్కడ మనకు కరెస్పాండెంట్ మేకల రాజేందర్ గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు శుభాకాంక్షలు అండి. ఎందుకంటే కొత్తగా మీరు ఆల్రెడీ ఒక విద్యా వ్యవస్థని నడిపిస్తున్న క్రమంలో కూడా నూతనంగా ఈరోజు ఈ వైఆర్ఎం కాలేజీ ఒక చరిత్ర కలిగిన కాలేజీని తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా మన కల్వకుర్తి పరిసర ప్రాంతాలలో స్కూల్ స్థాయిలో అందరికీ కూడా కొంచెం నాణ్యమైన విద్యను అందించే పాఠశాలలు ఉన్నాయి. కానీ వచ్చేసరికి చాలా మటుకు లేకుండా పోతుంది. సామాన్యమైన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఇప్పుడున్న వాతావరణంలో ఈ కాంపిటేటివ్ పరిశోధనలో ఈ అన్నీ అందిపించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ శక్తికి మించి లక్షల రూపాయలు పోసి హైదరాబాద్లో కార్పొరేట్ కళాశాలల్లో, ఇతర కళాశాలల్లో 2 లక్షల రూపాయల వరకు ఫీజులు పెట్టి చదివిస్తున్నారు. కానీ పక్కన ఎక్కడో దగ్గర ఏదైతే ఈ 2 లక్షల రూపాయలు భరించలేని విద్యార్థుల తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అయ్యో, మేము 2 లక్షలు మా దగ్గర లేవు కదా, మా పిల్లలకు ఆ విద్య అందకపోతే రేపు రాబోయే కాలంలో మా పిల్లలు వెనుకబడిపోతారు అనేది ఒక అంచనాకు వస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము సావిత్రిబాయి పూలే వొకేషనల్ జూనియర్ కళాశాల, మీకు అందరు తెలుసు, గత 5 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా సామాన్యమైన విద్యార్థులు తీసుకొని రాష్ట్ర స్థాయి ర్యాంకులు తీసుకొస్తూ ఉపాధి కల్పించడం మిన్నా అని చెప్పేసి నిరూపించడం జరిగింది. సో అక్కడ మాకు అనిపించింది ఏంటంటే, ఎవరైతే వొకేషనల్ విద్యార్థులు కాకుండా మాకు ఎంపీసీ బైపీసీ కానీ సిఈసీ కానీ తీసుకొని మేము ఐఐటి, నీట్, బీటెక్ వెళ్ళాలి, లేదంటే మెడికల్ సంబంధించిన ఫీల్డ్లో వెళ్ళాలి, లేదా సిఏ సిపిటి చేసి భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదించాలనుకున్న వాళ్ళకి ఈ కోర్సులు ముఖ్యం, ఈ కోర్సులు మా దగ్గర లేవు కదా అనే ఒక అంచనాకు వచ్చినప్పుడు ఈ మధ్యతరగతి తల్లిదండ్రులని దూరంగా పంపలేని పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ వైఆర్ఎం జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల గత 25-30 సంవత్సరాలుగా అది ఎంతో చరిత్ర కలిగి ఎంతోమంది వేలాది మంది విద్యార్థుల్ని ప్రయోజకులు చేసిన ఈ కళాశాల పేరును అలాగా నిలబెడుతూ సమృద్ధంగా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా దీన్ని ఇంకా అప్డేట్ చేసి రేపు రాబోయే కాలంలో కల్వకుర్తి నుండి ఎవ్వరు కూడా డబ్బులు లేక పిల్లల్ని మామూలు చదివిస్తున్నాం అని బాధపడకుండా ఉండాలని కేవలం తక్కువ ఫీజులతో ఐఐటి, నీట్, మెడికల్ ఫౌండేషన్ అని సపరేట్గా బ్యాచెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంపీసీ బైపీసీ వాళ్ళకి, అదే సిఈసీ వాళ్ళకి సిఏ సిపిటి కోర్సు ఇవి స్టార్ట్ చేసి నాణ్యమైన విద్యను అందించాలి. నాణ్యమైన విద్య ఇంటర్మీడియట్ ఒక్కటే కాదు, ఆఫ్టర్ ఇంటర్ ఏంటి, ఆఫ్టర్ 2 సంవత్సరాల కోర్సు తర్వాత ఏంటి అని మళ్ళీ ఆలోచించుకోకుండా ఉండాలని ఒక నమ్మకమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు వైఆర్ఎం యాజమాన్యానికి రావడం జరిగింది. ఇప్పటికే ప్రైవేటు కళాశాలలో పోటీతత్వం ఎక్కువైపోతుంది. కాంపిటేటివ్ అంటే మీ కాలేజీ, మా కాలేజీ స్టూడెంట్స్ అధిక ఫీజులు వసూలు చేసి నాణ్యమైన చదువు కరువైపోతున్న క్రమంలో ఇప్పుడు వైఆర్ఎం కాలేజీలో పిల్లలు జాయిన్ అవ్వాలంటే ప్రధానంగా మీరు వాళ్ళకి ఏం చెప్తారు? అదే అండి, ఖచ్చితంగా వైఆర్ఎం కళాశాలలో జాయిన్ కావాలంటే వాళ్ళకు చదువుకోవాలని స్పృహ ఉండాలి, క్రమశిక్షణతో ఉండి భవిష్యత్తు మీద ఆశతోని, ప్రేమతోని, వాళ్ళ దృఢ నిశ్చయంతో కూడిన విద్యార్థులకి మా వైఆర్ఎం కళాశాల స్వాగతం పలుకుతుంది. ఇప్పుడు చూస్తున్నాం, ఒక ప్రైవేటు పాఠశాలలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ సంబంధించిన ఫీజులే మనం చూస్తున్నాం. ఇక్కడ అతి తక్కువ ఫీజులతో ఆ లక్షల రూపాయలు పెట్టలేని వారికి ఇక్కడ మనం విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేవలం 30-40 వేల రూపాయలు, 30,000 రూపాయలతోనే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా చాలామంది అడుగుతున్నారు, మేము ఊర్లో ఉన్నాం, మా పిల్లలు ఇక్కడ రావడానికి వచ్చిపోవడానికి కష్టమైపోతుంది, ట్రాన్స్పోర్ట్ కష్టమవుతుంది, మళ్ళీ మీరు పొద్దున్న 8 గంటలకి కాలేజ్ అంటున్నారు కాబట్టి ఇట్లా మాకు హాస్టల్ ఫీజు కట్టుకోలేము అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఉచిత హాస్టల్ ఉంది కాబట్టి ఉచిత హాస్టల్ అందిస్తూ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. క్రమశిక్షణకు మారుపేరుగా రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏదో దగ్గర వీళ్ళు సెట్ కావాలనే ఏకైక లక్ష్యంతో మనం పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికే చరిత్ర కలిగిన ఈ కాలేజీని ప్రధానంగా మీరు తీసుకోవడానికి కారణం ఏంటి? ఇంకో విషయం ఏమిటంటే, ఇప్పటికీ ఈ టౌన్కి సంబంధించిన మారుమూల గ్రామాల నుంచి ఎక్కువ విద్యార్థులు ఇక్కడ టౌన్ చేరుకొని విద్యను చదువుకొని మళ్ళీ తిరిగి వెళ్ళాల్సిన ఆలోచన ఉంటుంది. అట్లాగే మధ్యతరగతి కుటుంబాలకి వాళ్ళ పేరెంట్స్ ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళ ఆలోచన కష్టపడి పిల్లల్ని చదివించాలి, నాణ్యమైన చదువు ఎక్కడుందో అక్కడనే పరిగెత్తాలి, 10 రూపాయలు ఎక్కువ కాదు తక్కువైనా ఎక్కువ మంచి క్వాలిటీ చదువు అందించాలి. ఇప్పుడు ఇది ఎక్కడ దొరకలేదు అనేది చాలా మందికి ఒక అనుమానం. దాని మీద మీ ఆలోచన? అదే అండి, కల్వకుర్తి ప్రాంతంలో వైఆర్ఎం కళాశాలకి చాలా విశిష్టత ఉంది, మీకు అందరూ తెలుసు. గతంలో వేలాది మంది విద్యార్థుల్ని ఉత్తీర్ణులుగా చేసి వాళ్ళ మంచి భవిష్యత్తు అందించిన చరిత్ర మనకు తెలుసు. కల్వకుర్తి ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న తండాలు కానీ, గ్రామాలు కానీ చాలా విలేజ్లు ఉన్నాయి. వీళ్ళకందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ కావాలంటే హైదరాబాద్ అంటున్నారు. కానీ
అందరూ కూడా 2 లక్షల రూపాయలు సంవత్సరం భరించే పరిస్థితుల్లో పేరెంట్స్ ఉండలేరు కాబట్టి ఆ 2 లక్షల రూపాయలు భరించలేని పరిస్థితుల్లో తక్కువ ఫీజులతో ఉచిత హాస్టల్ ప్రభుత్వం తరఫున అందిస్తుంది కాబట్టి దాన్ని వినియోగించుకొని మనం కేవలం ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఇవ్వాలి, ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఇచ్చి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మా భవిష్యత్తు బాగుపడుతుంది, మేము అనుకున్న ఉన్నత శిఖరాలు కానీ ఎంసెట్, నీట్, మెడికల్ ఫౌండేషన్, తర్వాత ఐఐటీలో మేము జేఈలో ఉత్తీర్ణులైతాం, సిఎస్ఈపిటి ద్వారా వస్తామని చెప్పేసి నమ్మకం కలిగించాలనే ఏకైక ఉద్దేశంతో మనం ఈ వైఆర్ఎం కళాశాలని టేకప్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ స్వాగతం చెబుతున్నాం. మీరందరూ కూడా ఎవరైతే ప్రజలు ఇప్పటిదాకా చెప్పిన మధ్యతరగతి పేద బీద ఉన్నారో మీరందరూ కూడా కళాశాలకు రండి. ఈ కళాశాలలో డైనమిక్ ప్రిన్సిపల్, తర్వాత డైనమిక్ లెక్చరర్స్ అందరూ ఉన్నారు కూడా. మీరు వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడండి. మీకు నమ్మకం కుదిరిన తర్వాతనే జాయిన్ కావండి. ఏదైతే ప్రామిస్ చేస్తామో ఆ ప్రామిస్ని 100కు 200% నిలబెట్టుకునే సంస్థ ఈ వైఆర్ఎం అని మేము నిలబెడతామని హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కొత్తగా తీసుకున్నాం, మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొత్తానికి పిల్లల జీవితాలు ఇప్పటికే మీరు ఆల్రెడీ ఒక విద్యా వ్యవస్థలో నడుపుతూ సక్సెస్ అవుతూ అక్కడ రేటింగ్ కూడా ర్యాంకులు కూడా చూస్తున్నాము. సో ఈ కాలేజీ కూడా ముందుకు తీసుకెళ్ళని ఆలోచనతో ఈ కాలేజీని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉపాధి అంటే లెక్చరర్స్ని కూడా కొంచెం నాణ్యమైన అంటే క్వాలిటీతో కూడుకున్న లెక్చరర్స్ని బోధన ఇప్పించే ఆలోచనతో ఉన్నట్టుగా ఇక్కడ మనకు సమాచారం. ఇక్కడ మరొక ప్రిన్సిపల్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ థ్యాంక్ యూ. వైఆర్ఎం కాలేజీ ప్రిన్సిపల్ సదానందం గౌడ్ గారు ఉన్నారు, వారిని కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికి మీకు పూర్వ అనుభవం ఉంది. విద్యార్థులని ఇప్పుడు అంటే చాలా వరకు కూడా మనం ప్రైవేటు కళాశాలలో జాయిన్ చేస్తున్నాం అంటే డబ్బులతో పాటు చదువును కూడా ఆశిస్తారు చాలా మధ్యతరగతి కుటుంబాలు. వాళ్ళకి మీరు ఎట్లా దగ్గరయ్యే ఆలోచన చేస్తారు? నా పేరు సదానందం గౌడ్, వైఆర్ఎం జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్. వైఆర్ఎం జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ కళ్ళకుర్తి సమాజానికి ఒక జ్ఞానవంతమైనటువంటి విద్యావేత్తలను అందించినటువంటి కళాశాల. ఎందరో మంది టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, లాయర్స్ కానీ ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి సంస్థ వైఆర్ఎం జూనియర్ కళాశాల అండ్ డిగ్రీ కళాశాల. అలాంటి కళాశాలలో ఒక 20 ఏళ్ళు ఇక్కడ విద్యాబోధన చేసినాము. అనేక మందిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దినాము. మా 1 లక్ష్యం ఉంది, కళ్ళకుర్తి సమాజానికి మరొకసారి వైఆర్ఎం జూనియర్ కళాశాల తరపు నుంచి, డిగ్రీ కళాశాల తరపు నుంచి విద్యా, విజ్ఞానము, చదువు, క్రమశిక్షణ, దేశభక్తిని అందింపజేసి ఒక మంచి వ్యక్తులుగా, ఒక ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దుతూ ఒక చక్కటి ఆదర్శవంతమైన విద్యను ఈ సమాజానికి అందింపజేయడం కోసానికి ఈ వైఆర్ఎం జూనియర్ కళాశాలను మరొకసారి దీన్ని మేము టేకప్ చేసుకోవడం జరిగినది. నూతన మేనేజ్మెంట్ యొక్క ఆధ్వర్యంలో ఈ ఆధునిక విద్యా విధానానికి అనుకూలంగా ఇక్కడ నిర్వహణ జరుగుతుందని చెప్పండి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ చేసుకుని రేపు నెక్స్ట్ అకాడమిక్ స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్ ప్రారంభం అవుతున్నాయా? వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఏంటి దాని విధి విధానాలు ఎట్లా ఉంటాయి? వైఆర్ఎం జూనియర్ కళాశాలలోన వివిధ రకాలైనటువంటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సంబంధించిన కోర్సులు ఉన్నవి. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి సంబంధించినటువంటి కోర్సులు ఇక్కడ అందించడం జరుగుతున్నది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలోన అందించడం జరుగుతున్నది. వాటితో పాటు కేవలం వివిధ గ్రూపులే కాకుండా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా టెక్నాలజీ పరంగా ఆధునిక విద్యా పోకడలను అందింపజేయడం కోసానికి ఎంపీసీ విద్యార్థులకు ప్రత్యేకంగా జేఈ కానీ, ఐఐటి ఫౌండేషన్ కానీ, ఎఫ్సెట్ కానీ, బైపీసీ విద్యార్థులకు నీట్ కానీ, మెడికల్ ఫౌండేషన్ కానీ, తర్వాత ఇక్కడ సిఈసి విద్యార్థులకు సిఏ ఫౌండేషన్, సిపిటి ఫౌండేషన్ కానీ, అదేవిధంగా హెచ్ఈసి విద్యార్థులకు ప్రత్యేకంగా ఆర్మీ కానీ, కానిస్టేబుల్ సంబంధించినటువంటి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి శిక్షణను ఇక్కడ మనం అందించడం జరుగుతుందన్నమాట. ఈ క్రమంలోన కేవలం ఈ గ్రూప్లను పాస్ చేయడమే కాకుండా ఇక్కడ జేఈ కానీ, నీట్ కానీ, ఐఐటి కానీ, సిఎస్సిపిటి కానీ వివిధ పోటీ పరీక్షలకు అందింపజేయడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈ వైఆర్ఎం కాలేజీలో ఒక ప్రయోగాత్మకంగా ఈ కొత్త మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. మాకు కూడా ఒక విజన్ ఉంది. ఇక 30 సంవత్సరాలు కళ్ళకుర్తి సమాజానికి జ్ఞానబోధన అందించడము, వందలాది మందిని, వేలాది మందిని విద్యావంతులుగా తయారు చేసినాము. ఎక్కడ ఏ స్కూల్కి వెళ్ళినా కూడా, ఏ ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఎక్కడ కూడా మేము తయారు చేసినటువంటి విద్యార్థులనే అక్కడ విద్య బోధించడం జరుగుతున్నది. మళ్ళీ మరొకసారి వైఆర్ఎం జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల నుంచి ఈ కళ్ళకుర్తి సమాజానికి చక్కటి విజ్ఞానవంతమైన విద్యను అందింపజేయడం కోసానికి యాజ్ ఎ ప్రిన్సిపాల్గా నాయకత్వం వహిస్తామని చెప్పండి విజ్ఞప్తి చేస్తున్నాం. చివరి చెప్పండి, ఇటు విద్యార్థులు కావచ్చు, పేరెంట్స్ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళకి ఏం చెప్తారు ఇక్కడ కాలేజ్? ఈ కళ్ళకుర్తి సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. తల్లిదండ్రులకు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. ₹1,00,000 ఖర్చు పెట్టేసి హైదరాబాద్కి హైదరాబాద్కి పంపించేసి శ్రీ చైతన్య నారాయణ చెప్పండి ఆ మాయలో పడిపోయి మొత్తంగా విద్యార్థులు తమ యొక్క లాస్ అయిపోతున్న సందర్భం ఉంది. తల్లిదండ్రులు ఆర్థిక పరంగా నష్టపోతున్నారు. అట్లే కాకుండా ఈ కళ్ళకుర్తి సమాజానికి, ఈ పేద మధ్యతరగతి వర్గానికి ప్రత్యేకంగా తక్కువ ఫీజు తోటి ఒక 20,000 ఫీజు తోటి సమర్థవంతమైన చక్కటి విద్యను అందింపజేయడం కోసానికి నాయకత్వం వహించాలని చెప్పనుకున్నాము. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా డైనమిక్ స్టాఫ్ ఇస్తున్నారు.
వాళ్ళందరూ కూడా ఆధునిక విద్యా విధానానికి అనుగుణంగా కూడా చక్కటి విద్యా బోధన చేసినటువంటి వ్యక్తులు. ఇంతకుముందుకే వాళ్ళు అనేక కళాశాల కూడా తన యొక్క విద్య బోధించారు, తమ యొక్క పర్ఫార్మెన్స్ని కొనసాగించారు. వాళ్ళు ఇక్కడ కూడా మరొకసారి వైఆర్ఎం కళాశాలలో ఉన్న చక్కటి విద్యా బోధన గావింపజేసి ఆ విద్యార్థులకు విద్యా విజ్ఞానము చదువు క్రమశిక్షణ దేశభక్తి భావాలతో కూడా ఇక్కడ వివిధ గ్రూప్స్లో కానీ ఇక్కడ ఇంటర్ కానీ డిగ్రీ కానీ వారికి మంచిగా నాణ్యమైన విద్యను అందింపజేసుకుంటూ ప్రత్యేకంగా డిగ్రీ వారి కోసం కూడా హైదరాబాద్లో ఉంటే ఐఏఎస్ అకాడమీ వారితో కూడా కొలాబరేట్ అయిపోయి ప్రతిరోజు కూడా వివిధ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 4 కానీ లేదా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు సివిల్ సర్వీస్ ఓరియంటెడ్ వంటి క్లాసులు తీసుకొని వారికి ఇట్లా డిగ్రీ అయిపోతుండగానే వారికి ఉద్యోగాలు అందింపజేయడం కోసం కూడా జాబ్ మేళాలు కూడా మేమే నిర్వర్తింపజేసి వారికి విద్య అందింపజేసే రకంగా వారికి ఉద్యోగాలు కల్పింపజేసే రకంగా మా ప్రయత్నం జరుగుతుందని చెప్పని ఆ ప్రయత్నంలో కూడా సక్సెస్ఫుల్గా వైఆర్ఎం కాలేజీ యాజ్ ఎ ప్రిన్సిపాల్గా కూడా మేము ఈ సమాజానికి ఒక అష్యూరెన్స్ హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మొత్తానికి వైఆర్ఎం కాలేజీ వారు ఒక చదువుతో పాటు కూడా ఒక విద్యార్థి స్టూడెంట్స్ భవిష్యత్తులో ఎదగడానికి ఏమేమి కావాలో అన్ని మేము హైదరాబాద్కి వెళ్ళాల్సిన పని లేకుండా కొన్ని కంపెనీలతో కొలాబరేట్ అయ్యి వాళ్ళకు మరీ నాణ్యమైన చదువుతో పాటు భవిష్యత్తులో నిలబడడానికి కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తూ తక్కువ ఫీజులు వసూలు చేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తూ ఇప్పటికీ వాళ్ళు సక్సెస్ అయినాం. మరి పిల్లలని మేము మా సొంత అంటే కృషితోని వాళ్ళని నిజంగా ఏకాగ్రతతోని వాళ్ళని ఒక మంచి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేర్పించాలనే ఆలోచన విధానాన్ని ఇక్కడ మేము ప్రవేశపెట్టబోతున్నాం అన్నట్టుగా వైఆర్ఎం కాలేజీ కొత్త మేనేజ్మెంట్ చెప్తున్నాం. మొత్తానికి ఇదండి చూస్తున్నామని మీటింగ్ న్యూస్ నేను మీ ప్రసాద్ కల్వకుర్తి.